మకర సంక్రాంతి ప్రాముఖ్యత. పండగ ఎందుకు జరుపుకుంటారు? ఋతు పరివర్తన. మకర సంక్రాంతి కఠినమైన శీతాకాలపు రోజుల ముగింపు మరియు సుదీర్ఘమైన వెచ్చని సూర్యకాంతి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పరివర్తన శతాబ్దాలు పునరుద్ధరణ మరియు ఆశ యొక్క సమయంగా జరుపుకుంటారు. పంట పండుగ. రైతులకి కాలంలో శీతాకాలపు పంట కోతలు ముగించుకొని సూచిస్తుంది. మకర సంక్రాంతి జనవరిలో సూర్యుడు మకర రాశికి అనుగుణంగా ప్రవేశించటం మరియు సూర్యుని ఉత్తర దిశగా ప్రారంభం జరుపుకునే హిందూ పండుగ మకర సంక్రాంతి. కానీ మకర సంక్రాంతి అనేది సౌర క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరము ఒక రోజున వచ్చే పండుగ. అయితే ప్రతి 80 సంవత్సరాలకు ఒకసారి విప్లవం కారణంగా ఆ రోజుకు ఒక రోజు వాయిదా వేయబడుతుంది. ప్రస్తుతానికి మకర సంక్రాంతి ప్రతి సంవత్సరము జనవరి 14, కొన్నిసార్లు 15 జరుపుకుంటాం. చరిత్రలో జనవరి 14 ఘటనలు. రాజు ఫిలిప్స్ సింహాసనాన్ని వదులుకున్నాడు. 1784లో అమెరికన్ విప్లవ యుద్ధాన్ని ముగించుకొని ప్యారిస్ ఒప్పందం జరిగింది. లీప్ సంవత్సరం. క్షమించండి, కానీ 2026 లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్లు దాదాపు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 3 రోజులు ఉందా? సంక్రాంతి 3 రోజులు ఉందా? జనవరి 13న ప్రారంభమై జనవరి 16తో ముగిసే 4 రోజుల పండుగ పాటు జరిగే పండుగ. మకర సంక్రాంతి ముందు రోజు భోగి అంటారు. రోజున ప్రజలు ఇళ్ల వెలుపల పాత మరియు విస్మరించిన వస్తువుల దహనం చేస్తారు. ఈ ఆచారం జీవితంలో కొత్త శక్తుల రాకను మరియు శ్రేయస్సును సూచిస్తుంది.